సడన్గా మనకు స్పాట్లో దొరికే జాబ్ ఈ బౌన్సర్ది ఒకటే. బౌన్సర్స్కి ఇది ఒకటే పని వస్తుంది, వేరే పని రాదు. ఇక ఈ పని కూడా మేము చేయడం కారణం జర పోలీసు వాళ్ళ సహాయంతో కూడా చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ సార్ది సీఎం అయిపోయాక ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండు. అసలు భూతల్లికి ఉన్నంత ఓపిక మీరు పెట్టుకొని ఉంటారంట కదా, అసలు నిజమేనా ఇదంతా? నేను ఒక 2007-8 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అప్పుడు మాకు పబ్లల్లో మంచి ఫుడ్ పెడుతుండే, రోజుకు ఒక 2 పెగ్స్ 3 పెగ్స్ అని కూడా మంచిగా అట్లా చూసుకుంటుండే. కొంతమంది చిల్లర వాళ్ళు వచ్చారు ఫీల్డ్కి, వాళ్ళకి ఒక పద్ధతి తెలియదు, ఏం తెలియదు. ఫస్ట్ ప్రమోద్ భాయ్ అంటాడు, తర్వాత ఏమైంది భాయ్ ఏం చెప్పు ఇప్పుడు ఏంది అని అంటాడు. ఇప్పుడు 10 మంది వస్తే ఒక్కడు ఏం చేయలేడు, కానీ ఆ ఒక్కతో వాళ్ళకి హిమ్మత్ అంతే. అందరు ఏమనుకుంటారు, అరే అమ్మా బౌన్సర్ ప్రమోద్ కూడా మొత్తం వీళ్ళు వచ్చేవాడు నవ్వుట్లు ఉంటుంది. మరి తాగితే తల్లికి పిల్లానికి తేడా ఉంటుంది కదా, ఆ తేడా మర్చిపోయినతోనే వాళ్ళ లెక్క బిహేవ్ చేయాల్సి వస్తుందా? ప్లీజ్ తిరగకండి, ప్లీజ్ అటు అది పడేయకండి అంటే తింటాడా? తాగినాడు తింటాడా? ఇంకా ఆయనకి మంచిగా పైసా పలుకుబడి అన్నీ ఉంటాయి, అది అస్సలు తింటాడా? నేను ఆఫ్టర్ 15-20 వేలు జీతగానే నేను చెప్తే తింటాడా? ఏ చిల్లర లెక్కలు అవన్నీ ఏం వినకపోతే నాదైనా ఏడికాడు వలుగుతుంది. ఎవరైనా కానీ కస్టమర్ నన్ను ఒక దెబ్బ కొట్టిండు అనుకో, ఎవడు కొడితే వాడాడు, వానికి కొట్టే హక్కు లేదు. వాడు మన మీద చేయగానే రివర్స్ వేయాల్సి వస్తుంది చెయ్యి. కానీ దరిద్రం ఏంటంటే వాడేసే దెబ్బకు మనం వేసే దెబ్బకు కొంచెం తేడా ఉంటుంది. పుట్టిగా అని మూతబరి చేస్తే చెయ్యాలి, చేసే దగ్గర మూతబరి, అన్ని దగ్గర చేస్తే ఏం చేయలేం. బరాబర్ అయ్యప్ప స్వామి పూజలకు వచ్చేసరికి ప్రమోద్ అంటే అయ్యప్ప ఆయన పిలిపించుకొని మాడుకుంటాడా? మణికంఠ మహాదేవా శివకేశవుల తనయా నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహాదేవా. మణికంఠ మహాదేవా మణికంఠ మహాదేవా శివకేశవుల తనయా నిత్య. ఈ ఇంటికి నేను నార్మల్ స్టేటస్లో చూస్తాను ఇది బాగా. ఈ సమీరు, వరుణ్ సందేశ్, ఈ హీరోలని, బిగ్ బాస్ యాంకర్ అని వాళ్ళు మస్తు మంది వస్తారు దగ్గరికి. వీళ్ళందరూ పరిచయం ఎట్లా నీకు? సన్న బిగ్ బాస్ రాకముందు నుంచి నాకు పరిచయం. రాహుల్ సిబ్లిగంజ్ అని ఉన్నాడు, ఆయన కూడా బిగ్ బాస్ రాకముందు నుంచి నాకు పరిచయం. మన పలనమాటి ఇష్టం అంటే మాస్గా తీస్తారు. ఎన్ని ఆటలు వస్తారు మామ? మాది స్లమ్ ఏరియా కదా, ఇక ఈ ఆటలు అవి వస్తే ముక్కల గురించి కొట్లాడతా. అసలు ఏమి ఈవెంట్లు చేస్తావు మొత్తం నువ్వు నార్మల్గా? అదే ఇప్పుడు ఏమైనా చారిటీ షోస్, ఇప్పుడు హోలీ ఈవెంట్లు ఉన్నాయి, దాండియా ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్లు అన్నీ. ఇప్పుడు ఇగో నువ్వు ఇవాళ స్టూడియో స్టార్ట్ చేసినావు, ఇంకో సంవత్సరానికి దేవుని దయతో ఇంకో 10 బ్రాంచ్లు పెట్టినావు అనుకో ఇట్లనే స్టూడియోలు. ఇంకా నువ్వు వేరే లెవెల్లో వచ్చినావు అనుకో, నీకే ఒక 10 మంది బౌన్సర్లను పెడతా. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు కేవీ స్టూడియో, రాణిగంజ్ వెంకటన్న. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే బౌన్సర్స్ అంటే ఏంది, వాళ్ళు ఎట్లా కష్టపడతారు, వాళ్ళు ఎంతమంది అంటే ఒక బౌన్సర్ ఒక పబ్లో అతను అంత కష్టపడి 12 అవర్స్ 12 గంటల సేపు నిలబడితే వాళ్ళ ఇల్లు ఇట్లా గడుస్తుంది అనేది. ఇంకోటి బౌన్సర్లు పడే కష్టాలు ఏందో ఇప్పుడు నేను అడిగి తెలుసుకుందాం. మనం కూడా కూర్చున్నాడు ప్రమోద్. నమస్తే ప్రమోద్ మామ. హాయ్ మామ, కంగ్రాట్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ న్యూ స్టూడియో. అమ్మా అది కూడా స్టార్టింగ్ నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. చెప్పమ్మా అసలు మీ కష్టాలు ఏంది, బౌన్సర్ల కష్టాలు ఏంది, అసలు ఏంది? ఇక కష్టాలు అంటే మామ, ఇప్పుడు అందరి రెగ్యులర్ జాబ్స్ 9 to 5, 6 o'clock ఉంటుంది. మా బౌన్సర్స్ది మెయిన్ ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ పబ్లలో జాబ్ చేస్తారు. కొంతమంది బౌన్సర్స్లో కూడా ఒక 5-6 రకాలు ఉంటారు.
ఇప్పుడు బౌన్సర్స్ అంటే ఓన్లీ బ్లాక్ షర్ట్ వేసుకొని బాడీ పెంచి నిలబడేటోళ్ళు కాదు. ఒక 4-5 రకాలు ఉంటారు. దాంట్లో ఒక రకం ఓన్లీ పబ్లలో జాబ్ చేసేటోళ్ళు, రెగ్యులర్ పోతారు వాళ్ళది వీక్లీ 1 ఆఫ్ ఉంటుంది, 6 to 12 వాళ్ళది. ఇంకొక రకం ఎట్లుంటుంది అంటే ఆ పబ్లలోనే ఓన్లీ వీకెండ్ చేసుకుంటారు. మార్నింగ్ టైం ఏమన్నా బిజినెస్ చిన్నగా ఏదైనా కిరాణా షాప్ కానీ అట్లాంటి చిన్న బిజినెస్ చేసుకుంటారు. ఇంకొక రకం బౌన్సర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఓన్లీ షూటింగ్లే చేస్తారు. ఓన్లీ షూటింగ్స్లలో ఇట్లా బ్యాక్గ్రౌండ్ హీరోలకి అట్లా చేస్తారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ సాయన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతకు ముందుకు ఇట్లా విలన్ రోల్స్ అని అంటే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ బ్యాచ్లో కొంతమంది బౌన్సర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేరేమో, ఆ సాయన్న వాళ్ళు లేరేమో, కానీ వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక్కొక్క రకం బౌన్సర్స్ ఉంటారు. కొంతమంది ఓన్లీ పెళ్ళిళ్ళ ఈవెంట్లు ఉంటారు. కొంతమంది ఓన్లీ పర్సనల్ జాబ్స్ అంటే ఇట్లా గన్మ్యాన్ల లెక్క, అయితే గన్నులు ఉండయి, గన్మ్యాన్ల లెక్క సూట్ వేసుకొని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ సార్ది సీఎం అయిపోయాక ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండు. వాళ్ళు కూడా మా బౌన్సర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడి నుంచి నాకు కూడా కాల్స్ వచ్చినాయి, ఇట్లా ఉన్నారా మీ టీం అన్నట్లు వచ్చినాయి, చేస్తారా అని. కానీ మాకు గన్ లైసెన్స్ లేవు. అయితే మనం గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేసినాము, వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోరు. అట్లా కొంతమంది ఓన్లీ పర్సనల్ జాబ్, కొంతమంది కేటగిరీలు ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచిగా అన్ని రకాలుగా సంపాదించుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు భయం ఉంటుంది. అందుకే వాళ్ళ ఇంటికి ఒక పర్సనల్ బాడీ కానీ పెట్టుకుంటారు. ఇప్పుడు 10 మంది వస్తే ఆ ఒక్కడు ఏం చేయలేడు, కానీ ఆ ఒక్కతో వాళ్ళకి హిమ్మత్ అంతే. ఇప్పుడు మీ దాంట్లో హెవీగా ఉన్న వాళ్ళకి ఇంత అమౌంట్, బాడీ మంచిగా అట్లేం లేదు. ఒక టైంలో ఉండే, నేను ఒక 2007-8 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అప్పుడు ఓన్లీ బాడీ ఉన్నోనికే మంచిగా పేమెంట్ ఉంటుండే. అప్పుడు మాకు పబ్లలో మంచి ఫుడ్ పెడుతుండే, అండ్ మంచిగా ఇట్లా రోజుకు ఒక 2 pegs 3 pegs అని కూడా మంచిగా అట్లా చూసుకుంటుండే. 18 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఏమైంది, కొంతమంది చిల్లర వాళ్ళు వచ్చారు ఫీల్డ్కి. వాళ్ళకి ఏంది వాళ్ళ వల్ల మంచిగా సిన్సియర్గా పనిచేసేటోళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి ఒక పద్ధతి తెలియదు, ఏం తెలియదు. అరే అట్లా చేయొద్దురా భయ్, మంచిగా నువ్వు జెన్యున్గా మంచిగా ఒక కస్టమర్కి మంచిగా ఎస్కాటింగ్ చేసుకొని మంచిగా వాళ్ళని సేవ్ చేసుకొని చూసుకున్నాను అనుకో. ఇప్పుడు తాగినోడు చిన్నపిల్లగాని లెక్క అయిపోతాడు. ఇప్పుడు పబ్లలో ఎంత చదువుకున్నాడైనా ఎంత నాలెడ్జ్ ఉన్నాడైనా తాగినాక వాడు వేరే నషాలు ఉంటాడు, మొత్తం దునియా నాది అనుకుంటాడు. వాడిని ఇప్పుడు మనం చిన్న పిల్లగాని లెక్క ట్రీట్ చేసుకోవాలా. ఇప్పుడు ఏమంటాడంటే ఫస్ట్ ప్రమోద్ భాయ్ అంటాడు, తర్వాత ఏమైంది బాయ్ ఏం చెప్పు ఇప్పుడు ఏంది అని అంటాడు. అన్నప్పుడు ఒక నవ్వుతాం మనం, నవ్వు సరే రా పోనీగా తాగున్నాడు కదా అని లైట్ తీసుకుంటాం. ఇక మనమే ఓపికతో వెళ్ళిపోవాలి. ఇక అన్నిటికీ ఇగోకి పోవద్దు. నేను ఒకటి చిన్న లాజిక్ నేను చాలా తెలుసు నాకు. అసలు భూతల్లికి ఉన్నంత ఓపిక మీరు పెట్టుకొని ఉంటారంట కదా, అసలు నిజమేనా ఇదంతా? అంతే కదా. ఇప్పుడు ఫుల్ తాగి ఉన్నాడు అసలు వినడు, అట్లాంటి వాళ్ళని మేము మేనేజ్ చేసుకుంటాం. కొంతమంది అట్లా కూడా వినకుండా చాలా సతాయించేస్తుంటారు, ఇరిటేషన్ చేసేస్తుంటారు. దాని దిక్కెళ్ళి గొడవలు అవుతాయి. దాని దిక్కెళ్ళి కొంతమందితో గొడవలు అవుతాయి. గొడవలు అయినా కానీ మేము మ్యాక్సిమం వాళ్ళకి సేఫే చూసుకుంటాం. మరి తాగితే తల్లికి పిల్లానికి తేడా ఉంటుంది కదా, ఆ తేడా మర్చిపోయినతోనే వాళ్ళ లెక్క బిహేవ్ చేయాల్సి వస్తుంది ఆ టైంకి బౌన్సర్స్ అనేటోడు. కానీ అప్పటి వరకు బౌన్సర్ అనేటోడు అంది ఎక్కువ ఏముంటుంది, వన్ పేమెంట్ కాకుండా ఒక 500-1000 రూపాయలు వస్తే కుషాడు, 500-1000కి కష్టపడతాడు. ఇంకొకటి ఏంటంటే పాపం చిన్నప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసి వంద ఏం వేరే ఉంటుంది, ఒక ఫిలిం యాక్టర్తో పోవాలని ఉంటుంది, అరే నేను ఇట్లా సినిమాలో యాక్టింగ్ చేయాలని ఉంటుంది కొంతమందికి. అది ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంక ఇట్లా సడన్గా మనకు స్పాట్లో దొరికే జాబ్ ఈ బౌన్సర్ ఒకటి. ఇప్పుడు జిమ్ ట్రైనర్ కావాలనుకో, అది చిన్న బేసిక్ నుంచి నేర్చుకోవాలి.
ఏంది ఫైబర్ అంటే అదంటే డైట్ అన్నీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది బౌన్సర్ అయితే న్యాచురల్గా చేసుకొని తయారు కావచ్చు. ఇక దానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, నార్మల్ ప్రోటీన్స్ వేసుకొని హెవీ ఫుడ్ తింటే బౌన్సర్ అయిపోవచ్చు. కానీ ట్రైనర్ కావాలంటే కష్టం. మీ వల్ల నార్మల్ ఎవరైనా అంటే కస్టమర్ సాటిస్ఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంటే నార్మల్ ఇట్లా వాళ్ళకి ఈ ప్లేస్కి పోతే నన్ను మంచి రిసీవ్ చేసుకుంటారు బౌన్సర్లు అన్నట్టు ఉన్నారు, చాలామంది ఉన్నారా? చాలామంది ఉన్నారు. వాళ్ళు మా వర్క్ నచ్చి మాకు పర్సనల్ కూడా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విషయం చూసుకోండి, నేను చాలా క్లబ్స్లలో చేసిన. చాలా క్లబ్స్ అంటే ఇక ఈ 17-18 ఇయర్స్లో టాప్ క్లబ్స్ అని చేసిన మొత్తం అన్ని. చాలా క్లబ్స్లలో చేసిన. సో మనకి ప్రీమియం గెస్ట్లు అందరూ గుర్తుపడతారు, మంచి వాళ్ళు గుర్తుపడతారు. గెస్ట్ అనేటోళ్ళు కూడా మనం మంచిగా వాళ్ళకి చూసుకుంటే మనం అక్కడ ఉన్నా లేకున్నా తర్వాత కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. 100% హెల్ప్ చేస్తారు. నాకు ఫైనాన్షియల్గా ఇట్లా పైసలు అడుక్కున్నాడు అయితే రాదు. ఇప్పుడు నాది మార్కెట్ ఆల్రెడీ మంచిగా మార్కెట్ ఉంది. మనం ఎట్లా చేసి ఇంట్లో ఉన్నా కానీ మీద వచ్చే ఈవెంట్లతోని నాది సర్వే అయిపోతాను నేను. ఎందుకంటే ఒక సర్వే అవుతా. సో ఇప్పుడు